ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్నెట్లో అక్రమాలకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఫైబర్నెట్లో అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. సస్పెన్షన్ పీరియడ్లో అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశించింది ప్రభుత్వం. అయితే మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, మధుసూదన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు? ఏ టెన్యూర్లో ఏ ఏడాదిలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారు? ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు? మొత్తం మీద చూసుకుంటే గనక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి రోజు కూడా ఫైబర్ నెట్ కి సంబంధించి అక్రమాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఫైబర్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆగస్టు 22తో ఆయన ఏపీలో డిప్యూటేషన్ ముగిపోతుంది. మరొక 6 నెలల పాటు ఆయన్ని పొడిగించాలని చెప్పి కూడా ప్రభుత్వం లేఖ రాసింది. 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి ఆయన డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి 2021 నుంచి కూడా ఏదైతే ఫైబర్ గిడ్ కి సంబంధించి అనేక అక్రమాలు చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపుగా 199 రూపాయల ఛార్జీ చొప్పున 12 లక్షల కనెక్షన్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వీరి నేతృత్వంలో 199 రూపాయల కనెక్షన్ కాస్త 599 రూపాయలు చేసి, కానీ కనెక్షన్స్ మాత్రం కేవలం 9 లక్షలే చూపించిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా అనధికారికంగా కొంతమంది అధికార పార్టీ, అంటే అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల్ని 1250 మంది వరకు రిక్రూట్మెంట్ చేసుకొని ఎట్లా ఏ రకంగా ప్రతిపాదన ఇస్తున్నారో, ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా కనీసం ఆచూకీ చిరునామా లేకుండా కూడా అకౌంట్ లో జీతాలు వేసి దాదాపుగా నెలకి 100 కోట్ల రూపాయల పైగా కూడా, అంటే ఓవరాల్ గా మొత్తం 100 కోట్ల రూపాయల పైగా కూడా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలు అక్రమాలు గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఫైబర్ గిడ్ పేరుతో కూడా వివిధ సంస్థల నుంచి కూడా 100 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఆ తీసుకున్న రుణాలని తన అనుమయులకి జీతాల చెల్లింపుకి కేటాయించినట్లు కూడా వెలుగు చూసింది. వీటిపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళకూడదంటూ కూడా సస్పెన్షన్ లో నోట్లో పేర్కొని చూస్తాయి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.